ఆనాడు మన భారతదేశం తెల్లదొరల కబంధ హస్తాలలో నలిగిపోతున్న సమయంలో తన ప్రాణం సైతం లెక్క చేయక వారిని ఎదిరించి ఎదురాడి వీరస్వర్గం పొందిన అల్లూరి సీతారామరాజు. అడుగో అతనే. అనవరత ప్రజాపీడిత పరాన్న బుక్కులు, అనంత రాజ్యకాంక్ష వ్యామోహ పీడితులైన ఆంగ్లేయుల అంశాలకు ఆగడాలకు అంతం లేకుండా ఉంది. శాశ్వత స్వాతంత్రం సముపార్జన ఘోరమైన నేరం కోరబద్దంటున్నారు. సముద్వేత చర్యలను తప్పుకోమంటున్నారు. ఉత్తమ ప్రజానాయకులను ప్రభుత్వ నిరోధ శక్తులుగా నిర్ణయించి పట్టి కొట్టి కారాగారంలో నెట్టివేస్తున్నారు. నియంత నిర్మూల ధర్మమూర్తులైన దేశభక్తులను దేశద్రోహులుగా ప్రకటించి ఉరికంబాలు ఎక్కిస్తున్నారు. సమస్త భారతదేశ సౌభాగ్యాన్ని తమ దేశానికి తరలించుకుపోయి మన దేశవాసులను దుర్భర దాస్యములో జీవత్యవాలయ బ్రతకమంటున్నారు. రాజ్యకాంక్షతో రాజకీయ పెద్దలతో రాజ్యాన్ని రణరంగ చేస్తున్నారు. మన నెత్తురుపైనే ఎదురుతిరిగేట్టు చేస్తున్నారు. మన కత్తులు మన కుత్తుకలలోనే దింపి నందనవనం లాంటి సుందర దేశంలో మంది గుండె సామాగ్రితో మారణహోమం సాగిస్తున్నారు. ఏమైనా ఇక ఆ నీచ ప్రభుత్వ నిరంకుశత్వానికి నా జాతి బలి కాకూడదు. ఈ బానిసత్వం శాశ్వతం కాకూడదు. వాళ్ళలో నిద్రాణమైన శక్తిని నిరులేపుతాను. నిశ్చేతమైన పౌరుషాన్ని తేజోమయం చేస్తాను. ఒక్కసారి ప్రజలను విప్లవాగ్ని గుండెలుగా రగిలింపు చేస్తాను. అప్పుడే అదే నా లక్ష్యం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సోదరి మనులారా, స్వార్థపరులైన ఆ శ్వేతజాతికి మీ చెమటను చిందించి మీ రక్తాన్ని కరిగించి లాభాలను అర్జించి పెడుతున్నారా? అంత చేసినా మిమ్మల్ని ద్వేషించే ఆంగ్లేయుల అడుగులకు మడుగులెత్తటం నిజంగా హేయం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన మంచితనమును అరుసుగా తీసుకొని తొలుక మన పాలకులైన ఆంగ్లేయులకు మనం ఉపేక్షించకూడదు. అనుక్షణం ఎదిరించాలి. అడుగడుగున ఎదురు దెబ్బ కొట్టాలి. మాకుమ్మడిగా వెళ్ళి వాళ్ళ స్టేషన్లను చుట్టముట్టాలి. కదల రంగానికి మ్రోగించండి విప్లవీ దబేరి, సాగించండి సాయుధ పోరాటం. ఆమ్లెచ్చుల వెచ్చని పచ్చనెత్తులతో మన మధ్య సీమ ఆరుడవలము కావాలి. వాళ్ళ మాన వార్తలు మన కొండ కోణంలో విజయ తీసుకలు మారిపోవాలి. ఆ శ్వేత జాతీయ పరాభవమే మన ఘన విజయం. స్వాతంత్ర్యమే మన ఏకైక లక్షణం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిటి మీరు చెప్పేది నిజమా? ఆ నీచులు నన్ను బంధించలేక అమాయకులైన మీ మీద చూపిస్తున్నారా? పల్లెల్నే బసవేపటలను చేస్తున్నారా? నిరపరాధులు నిరాయుధులైన మన వనితలను వివస్త్రములు చేసి ఎర్రని ఎండలో భూమి మీద పరుండబెట్టి ప్రాకిస్తున్నారా? వద్దు, ఇక చెప్పవద్దు. నా కన్నా పుట్టల్ని చిన్న భిన్నము చేసే దురి వార్త ఇక నేను వినలేను. నా మూలంగా ఈ మన్య సీమ శ్మశానం కావడం నేను భరించలేను. మీకోసం, మీ సుఖ సంతోషాల కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఆంగ్లేయుల కషాయ పాలకులకు పట్టుబడతాను. తొదక నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ హింసాకాండమును అప్పు చేస్తాను. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నేను మీ స్వాగతం కోసం రాలేదు. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు. ఏమిటి నా పద్ధతులు మీకు నచ్చటం లేదా? మీరు చేసే ఘోరాలు నాకు బాగా తెలుసు. ఏమిటని అడుగుతున్నారా? చెబుతాను వినండి. వారాంతరము రోడ్ల కూలీలకని పిలిచి వారాంతరము పని చేయించుకొని కూలీ అడిగితే లేదని కొట్టి పంపించడం ఘోరం కాదా? అది అన్యాయమో అక్రమమో అని ఎదురు తిరిగిన వారిని అదే పనిగా కాల్చి చంపటం ఘోరం కాదా? పేద ప్రజల పొలాలు లాక్కొని ముఠాదారుల పట్టం చేయటం ఘోరం కాదా? ఈ ఘోరాలన్నీ మీ నేరగలు కావా? ఏమన్నారు థర్? ఈ దేశం మీ సొంతమా? ఇలా ఇది సొంతం. ఈ నదములు మీ ఇంగ్లాండ్ నుంచి మరలించుకుని వచ్చారా? ఈ భూములు మీ ఇంగ్లాండ్ నుంచి తరలించుకుని వచ్చారా? ఈ కార్లు మీరు కొన్నారా? ఈ చెట్టు మీరు నాటారా? లేదు. ఈ నీరు మాది, ఈ గాలి మాది, ఈ ప్రకృతి సంపదే మాది. దుష్టుడా, పరాకష్టం అందుకున్న దుష్ట కృత్యాలకు ఎందరో మన్యం ప్రజలు అహుతులైపోయారు. ఎంతవరకు ఈ హత్యాకాండ, ఎంతవరకు ఈ హింసాకాండ? ఏమన్నావు రోతర్? నేను మారే వరక మారాను, పూర్తిగా మారాను. అది నా కోసం కాదు, నీ కోసం కాదు, మన్యం ప్రజల కోసం, వారి సుఖ సంతోషాల కోసం.
ఏ సీతారామరాజు బండనొద్దండ ప్రకాండుడై అకాండుడై స్వతంత్ర విరోధ నిరోధక శక్తులను చీల్చి చెండాడుతున్నాడు, ఏ సీతారామరాజును రాజ్యకాంక్షతో రాక్షసులై భక్షించాలని శిక్షించాలని కలలుంటున్నారు, ఆ సీతారామరాజు నాడు తన పట్టు విడిచి నీకు పట్టుబట్టానికి వచ్చాడు. కానివ్వు, నీ అధికార మదాంధకార బందీకాలలో నన్ను బంధించు, నీ ద్వేష రోష విషవజ్ఞతలలో నన్ను దహించు, ఆపై ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించు. ఏం కూర్చోవరా రూథర్? నా భర్త జాతి నీ బానిసత్వం నీచత్వానికి లొంగిపోవాలా? అసంభవం. మా ప్రతి పౌరుని శరీరం నుండి రాలే ఒక్కొక్క స్వేద బిందువు చాలురా నీ దురదేశాన్ని జలమయం చేయటానికి, మా నారీ మనుల కొనగోటు ఉండరాలే ఒక్కొక్క ధూళీకరణ చాలురా నీ దురదేశాన్ని మానభూమిగా మార్చటానికి. ఏమిట్రా నువ్వు చూసేది? అగ్రహావేశం దాల్చి నా జాతి తీక్షణ వీక్షణతో ఒక చూపు చూస్తే ఆ చుక్కలైనా సరే ముక్కలు ముక్కలై చెక్కలై నేలగలవరా, ఆ పైడుగునైనా సరే పట్టి పిటికిట బంధించగలరా, ఆ మెరుపులైనా సరే మృంగి ఆరగించుకోగలరా, జ్వజ్వాలతో మనకు నా జాతి చుడుకలకు చల్లబడిపోయి నదులే ఆగి సాగి దాగిపోతాయిరా. అలాంటి మహోన్నత ఉగ్రజాతికి నువ్వు ఒక లెక్కరా కుక్క. మూర్ఖులారా, సంధికని పిలిచి చంపుతారా? మీరింతటి కఠినాత్ములని నాకు తెలుసురా. అయినా మందలిస్తే మంచి దారికి వస్తారనుకున్నాను కానీ ఇలా పిరికి పందలై నన్ను ఫిస్టులతో కాలుస్తారనుకోలేదురా. ఒరేయ్ రూథర్, ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీకు చేయుంటే మీసం నిలబెట్టి తొడగట్టి నాతో దుర్నయుద్ధానికి రారా పిరికి పొందా. గెలుపు నీ శక్తితో లేక నా యుక్తిగా తేల్చుకుందాం. మూర్ఖులారా, నేనొకటి చనిపోయినంత మాత్రాన దినదిన ప్రవర్తనమానమవుతున్న ఈ స్వతంత్ర పిపాసి ఆగదు. అది స్వేచ్ఛ కాముకలై అపూర్వము పండి నిండి అపూర్వ శోభ వివాసితమై మిమ్ము మీ నమ్మకాలను ఒమ్ము చేస్తుంది. నేడు చనిపోయిన సమస్త భారతదేశ హృదయాలలో ఒక్కొక్క సీతారామరాజుగా రూపొంది మీ కుటిల కుతాంతలను ధ్వంసం చేస్తాను, స్వాతంత్ర్యం సిద్ధింపజేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.